రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలనపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగానే కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల అమలుకు పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనలు తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై చర్చించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రజావాణి జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం తీసుకున్నారు. ఇక 6 గ్యారంటీల అమలుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రైట్ ప్రజాపాలనపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. జనం సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగానే కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. 100 రోజుల్లో 6 హామీల సంబంధించి పాలనా యంత్రాంగాన్ని సంసిద్ధం చేసేందుకు వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా భేటీ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? రాజశేఖర్, ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘంగా కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 3 గంటల పైగా కూడా ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం సుదీర్ఘంగా జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా అదనపు కలెక్టర్లతో పాటు మంత్రులు, ఇతర మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు వీళ్ళందరితో కూడా సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకటే ఎజెండా, ఏకైక ఎజెండా ఏదైతే ప్రజాపాలన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతూ ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా వివిధ అంశాలు కూడా చర్చకు వచ్చినప్పటికీ ప్రధానంగా ప్రజాపాలనపై ఈ సమీక్షా సమావేశం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ప్రజాభవన్లో ఏదైతే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారో ఈ ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తూ ఉంది. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా ప్రజలు వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వీళ్ళందరూ వస్తూ ఉన్నారు తమ సమస్యలను పరిష్కారానికి. అయితే ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఈ సమస్యల పరిష్కారాన్ని ఎక్కడికక్కడ పరిష్కరించాలి. గ్రామ స్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అక్కడనే పరిష్కరిస్తే ఇక్కడ రాష్ట్ర స్థాయి వరకు కూడా సమస్యలు రావు. ఎక్కడెక్కడ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీన్ని ఏ విధంగా నిర్వహించాలి, దీని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఈ యొక్క అర్జీలను తీసుకోవాలి, వీటి యొక్క పరిష్కారం ఏ విధంగా ఉండాలనే దానిపై ఈరోజు కలెక్టర్లతో, ఎస్పీలతో సమావేశంలో సుదీర్ఘంగా సమావేశంలో అయితే చర్చకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయి, అదేవిధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అంటే డివిజన్ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి ఎక్కడికక్కడ కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం అయితే ఉందో దాన్ని ప్రజాపాలనగా పేరుతోటి రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, రాజు.